హాయ్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో రోజుకు బిగ్ బాస్ లో అయితే గనక వేరే లెవెల్కి అయితే తీసుకొని వెళ్తున్నారు. సో బిగ్ బాస్ టీం అన్నది సక్సెస్ అయింది అనుకోవాలి. అంటే ఫస్ట్ వీక్ లోనే ఇంత టక్కా పోటీ ఇచ్చి ఇంత డిఫరెంట్ గేమ్స్ పెట్టి రేటింగ్ అమాంతం పెంచేసుకుంటా ఉన్నారు. అంటే చాలా తొందరగా లాస్ట్ సీజన్లలో అయితే కనుక ఆ మినిమం 2 to 3 వీక్స్ పడేది అందరినీ రికగ్నైజ్ చేసి వాళ్ళ క్యారెక్టర్ ఇది ఇట్లా ఆడుతున్నారు అట్లా ఆడుతున్నారు అని చెప్పేసి. ఓ గాడ్, ఈ సీజన్ లో మాత్రము ఇప్పుడే ఇమ్మీడియట్ గానే స్టార్ట్ చేసినారు. అప్పుడే ఆ టాస్క్ల మీద టాస్క్. లాస్ట్ టైం అయితే కనుక ఒక టాస్క్ చేయాలంటే కనుక 1 వీక్ లో ఒక టాస్కే ఉండేది. ఇప్పటికే 2-3 టాస్క్లు అయిపోయినాయి. సో నిన్నటితో ఒక టాస్క్ అయిపోయింది అండ్ సెకండ్ టాస్క్ ఈరోజు స్టార్ట్ అయింది. సో ఈ ప్రోమోలో ఎవరేం మాట్లాడుకుంటున్నారు అనేది యాజ్ టీజ్ గా ముందు మాట్లాడను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వాళ్ళు అలా మాట్లాడడానికి దానికి ముందు ఏమైనా కారణాలు ఉన్నాయా, మాట్లాడిన తర్వాత నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి అన్నది మనం మాట్లాడుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి బిగ్ బాస్ మాట్లాడుతున్నాను అన్నట్టు. నైనిక అండ్ యాస్మి, మీరు బెటర్గా నిరూపించుకోవడానికి ఇస్తున్న రెండవ ఛాలెంజ్ లూప్స్ ది హూప్స్ అని చెప్పేసి మీకు ఇచ్చిన హూప్స్ ని చైన్ బ్రేక్ చేయకుండా తమ శరీరాల మీదుగా తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. సో బోత్ టీమ్ ఆర్ వెరీ గుడ్, చాలా కష్టపడి ఆడినారు. నైనిక మాత్రం ఒక హూప్స్ ను తన నోటితో తీసి అందరికి పాస్ చేస్తుంది. అప్పుడే అభయ్ అంటాడు తను హెడ్ నుండి పడేసింది అని. దెన్ నైనిక రిప్లై, దట్ ఈజ్ అవర్ స్ట్రాటజీ. సీత బాడీ అని చెప్పలేదు, నైనిక బాడీ అని చెప్పలేదు, పాస్ చేయాలి అంతే. విష్ణుప్రియ, చెయ్యి వదలొద్దన్నారు, చెయ్యి వదలలేదు మేము. అఖిల్, శరీరం నుండి తీసుకువెళ్ళాలి. పృథ్వీ సంథింగ్ ఏదో మాట్లాడతాడు. నిఖిల్, శరీరం నుండి తీసుకొని వెళ్ళాలి అంటాడు. మధ్యలో పృథ్వీ ఏదో మాట్లాడతాడు. నిఖిల్, మీరు ఫుల్ బాడీ అనుకొని చేశారు. పృథ్వీ అంటారు, బాడీ అంటేనే ఫుల్ బాడీ అని. యాస్మి, అడ్డదిడ్డంగా వెళ్ళడానికి మాకు లేదు, రూల్స్ ఫాలో అవుతున్నాము అంటాడు. నిఖిల్ వాకింగ్ చేసుకుంటూ, మీరు అడ్డంగా కట్ చేశారు అంటారు. యాస్మి, ఓకే నిఖిల్ ఓకే. సీత, వేరే వాళ్ళు గెలిచినప్పుడు క్లాప్ చేసేటప్పుడు అని చెప్తుంటే మధ్యలోనే యాస్మి, నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అంటే సీత కల్పించుకొని, నేను నిన్ను అనట్లేదు, అక్కతో మాట్లాడుతున్నా. మళ్ళా యాస్మికి నిఖిల్కి అక్కడ పెద్ద గొడవ రచ్చరచ్చ జరుగుతుంది. దెన్ ఫైనల్ గా వేరే లెవెల్ అవుతుంది లైవ్ చూసిన వాళ్ళకి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఆ గేమ్ లో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా అంటే చాలా సూపర్ గా ఆడినారు. సో నైనిక నోటుతో తీయడానికి చాలా అంటే స్ట్రాటజీ యూజ్ చేసింది అనుకోవాలి. దానికంటే ముందే లైవ్ చూసినట్లయితే కనుక ముందే నైనిక అడుగుతుంది ఎవరిని, నిఖిల్ని అడుగుతుంది. సో చేతులతో మాత్రమే తీసేయచ్చు కదా, వేరే దేనితోనైనా తీయొచ్చు కదా అన్నటువంటిది ఒక క్వశ్చన్ ఇస్తే ఆబ్వియస్లీ ఓకే అని చెప్పేసేస్తాడు అన్నట్టు. సో అక్కడ నిఖిల్ బాగా ఇరుక్కపోయినాడు అన్నట్టు. అంటే మిగతా పాయింట్స్ ఏవైతే ఉన్నాడో అవి చదివి వినిపించడు కానీ దానికైతే ఓకే అని చెప్తాడు. సో ఆ స్ట్రాటజీనే కరెక్ట్ గా యూజ్ చేసింది నైనిక. దెన్ యాస్మి వచ్చేసి ప్రతి ఒక్క దానికి అక్కడ పోయినదే ఒక స్ట్రాటజీ, ఒక ఇంటెలిజెన్స్. అప్పుడప్పుడు ఫ్రాంకులు చేయాలి, అప్పుడప్పుడు నటించాలి, పండించాలి, అన్ని చేయాలి. నేను అక్కడ పోయి నేను రియాలిటీగా ఉన్నాను, నేనున్నాను అంటే కుదరదు. ఎవరి మైండ్ సెట్ ఎలా ఉందో దాన్ని బట్టి అక్కడ దాని ఇంటెలిజెన్స్ చూపించుకొని సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తున్నట్టు వాళ్ళు చెయ్యాలి. సో అది చెయ్యకుండా నేను మంచిగా ఆడుతున్నాను అని చెప్పేసి యాస్మి అంటే కనుక కరెక్ట్ గానే కాదు. ఇంకా లైవ్ చూసినట్లయితే కనుక ఆ బిగ్ బాస్ చాలా జోకులు వేస్తాడు. ఈరోజు మనం చూడొచ్చు. ఎన్ని జోకులు అంటే అవునా, అటనా అని చెప్పేసి. ఇంకా ఈ రూల్స్ పెట్టే దానిలోనూ నేను చేతో మాత్రమే తీయద్దు అని చెప్పినాను అన్నటువంటి హింట్ కూడా ఇస్తాడు. సో అది ఎవరు కూడా అర్థం కాదు, అర్థం కాక ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నాము అన్నటువంటి ఒక రేంజ్ లోనే ఉంటారు. సో ఈ మధ్యలో మాత్రం ఈ గేమ్ ఆడేటప్పుడు ఒక్కొక్కడు చేసే కామెడీ సెన్స్ చాలా అంటే చాలా బాగుంటది మనకి ఈరోజు. సో అది సో ఇక్కడ మనకి అంటే అన్ని ప్రోమోలలో కానీ ఎక్కడైనా కానీ మనం చూసినట్లయితే కనుక అభయ్కి చాలా తక్కువగా స్కోప్ అయితే ఇస్తా ఉన్నాడు. నాకెందుకో డౌట్ వస్తా ఉంది. లాస్ట్ సీజన్లు అన్ని చూసుకున్నట్లయితే కనుక ఎవరికైతే తక్కువ వాయిస్ ను తక్కువగా
అంటే సొసైటీలోకి ఫోకస్ చేస్తారో వాళ్ళు ఎలిమినేటెడ్ అయి బయటికి వచ్చేస్తా ఉన్నారు. మరి ఈసారి అబ్బాయికి అంటే అబ్బాయి లోపల మాత్రం అందరితోటి చాలా బాగుంటున్నాడు, అందరితోటి మంచి స్ట్రాటజీచే ఉంటున్నాడు, అందరి దగ్గర నాలెడ్జ్ కూడా చూపించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడట్లేదు కానీ ఆయన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లను బట్టి మనం చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న అంటే 2 days బ్యాక్ వచ్చేసి కిరాక్ సీత కింద మనోడు కూర్చుంటే అబ్బాయి కూర్చుంటే మంచిగా మసాజ్ చేస్తా ఉంది అన్నట్టు. అట్ ద సేమ్ టైమ్ నిన్న కూడా మన ఎపిసోడ్ లో చూసుకున్నట్లయితే కనుక అబ్బాయి కింద కూర్చోంటే వేరే వాళ్ళు మసాజ్ చేస్తూ ఉంటారు. మళ్ళా ఇంకొకసారి కూడా చూస్తూ ఉంటే కనుక ఆయన చుట్టూరు వేరే వాళ్ళు మంచిగా డిస్కస్ చేస్తూ ఉంటారు. బట్ తను అబ్బాయి ఏం డిస్కస్ చేస్తున్నాడు, ఎలాంటి స్ట్రాటజీ వాడుతున్నాడు అన్నటువంటిది మనకి చూపెట్టట్లేదు. సో ఇండైరెక్ట్ గా ఏంట్రా అంటే కనుక మనము లోపల వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారు అన్నదాన్ని బట్టే మనము ఒక జడ్జిమెంట్కి వచ్చేసి వాళ్ళని జడ్జ్ చేసి వాళ్ళకి ఓట్లు వేయడం జరుగుతూ ఉంటుంది. మరి అబ్బాయిని ఇంతవరకు ఎక్కువగా చూపెట్టలేదంటే దానికి మనం ఏ విధంగా మనం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అండ్ పృథ్వీ గురించి కానీ చాలా అంటే చాలా తక్కువ చూపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళిద్దరు కూడా ఈసారి నామినేషన్ లో ఉన్నారు. సో నామినేషన్ లో ఉన్నారు కాబట్టి ఓట్లు మరి ఎవరికి ఎన్ని వచ్చినాయి అన్నది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సో ఓట్లు ఎవరికి ఎన్ని వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి అన్నది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. సో ఇప్పటికైతే ఈ ప్రోమో వరకు ఇంతే ఉంది. సెకండ్ ప్రోమో వస్తే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.